అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మహాభారత గ్రంథాన్ని విన్నవారికి ధర్మనిష్ట పెరుగుతుంది. వారు కామక్రోధాలను జయించగలుగుతారు. అందులోనూ దేవేంద్రుని మీద ఉండే ఆపోహాలను తొలగించే జనమేజయుడి అశ్వమేధ యాగఘట్టాన్ని శ్రద్ధగా మననం చేసేవారికి అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మహాభారత గ్రంథాన్ని రచించిన వ్యాసభగవానుడు ఒక మహావృక్షం వంటివాడు. వృక్షంలో నుంచి పళ్ళు వస్తాయి, పళ్ళలో గింజలు ఉంటాయి, ఆ గింజల్లోంచి మళ్ళీ వృక్షాలు జన్మిస్తాయి. అలాగే వ్యాసభగవానుడు చెప్పిన ఈ మహాపురుష చరిత్ర రూపమైన మహాభారత గ్రంథాన్ని విని పూర్వమైనటువంటి ఈ గ్రంథాన్ని ఎవరు విన్నారో మళ్ళీ ఇతరులకు ఉపదేశించేవారు వ్యాసభగవానుడి యొక్క కృషిని మరింత వృద్ధి పరిచిన వారై, వారు కూడా వ్యాసవృక్షం వంటి వారై వ్యాసానుగ్రహానికి పాత్రులవుతారు. కనుకనే ఓ శౌనక, మీ అందరికీ నేను ఈ పురాతన పుణ్యకథను వివరించాను. మీరు కూడా దీనిని మరింత విస్తరింపజేయండి. మనం జనమేజయ వైశంపాయనుల సంవాదాన్ని శ్రవణం చేస్తూ మధ్యలో జనమేజయ అశ్వమేధ ఘట్టంలోకి ప్రవేశించి దానిని వివరించుకున్నాం. ఇక మనం మళ్ళీ జనమేజయ వైశంపాయన సంవాదంలోకి మనమంతా ప్రవేశిద్దాం. శ్రీకృష్ణావతార లీల విశేషాలను కూడా విస్తారంగా విన్న జనమేజయ మహారాజు పరమానందభరితుడై ఇలా అన్నాడు: వైశంపాయన మహర్షి, మీ కథాకథని రీతిని అద్భుతం, విషయ వివరణ శైలి మనోహరం, నీ వాక్ప్రవాహం పవిత్రం. మీరు శ్రీకృష్ణావతారం యొక్క లీలా విశేషాలను ఎన్నింటినో వర్ణించున్నారు. ఎంత విన్నా మీ మాటలు వింటుంటే తృప్తి కలగటం లేదు, నాకు చాలు అనిపించటం లేదు. నేనే కాదు, ఈ సభలోని శ్రోతలంతా కూడా అలాగే ఉన్నారు. మేమందరం మీకు శిష్యులం కనుక మీ నుండి మరికొన్ని విశేషాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఈ అవతార పరంపర అంతటికీ మూలమైన ఆదినారాయణ మహాప్రభు యొక్క అసలైన తత్వం ఏమిటి? మేము వింటున్న దానిని బట్టి శ్రీ మహావిష్ణువు సృష్టికి పూర్వకాలంలో యోగ నిద్రలో క్షీర సముద్రంలో నాగశయనుడే ఉంటాడని, అలా ఆయన చాలా కాలం నిద్రలో ఉన్న తరువాత ఆయన నాభిలో నుంచి ఒక పద్మం జన్మిస్తుందని, ఆ పద్మంలో నుంచి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు జన్మిస్తాడని, ఆయన ద్వారా 14 లోకాలు సృష్టిని పొందుతాయని మాకు అర్థమవుతుంది. అది నిజమేనా? అది నిజమైతే ఆ స్వామి ఎంతకాలం నిద్రిస్తాడు? ఎప్పుడు లేస్తాడు? సృష్టి క్రమాన్ని ఏ విధంగా ఎవరెవరి ద్వారా నిర్వహిస్తాడు? ఆ సృష్టి యొక్క రక్షణ కోసం ఆయన అవతారాలు ఎత్తుతాడని కూడా విన్నాను కదా. ఆయన ఇప్పటికి ఏ ఏ అవతారాలు ఎత్తుతాడు? భవిష్యత్తులో ఏ ఏ అవతారాలు ఎత్తబోతున్నాడు? మళ్ళీ ఈ సృష్టి అంతా సంహారం అయిపోయి ముల్లోకాల జీవులు, వారికి మూలమైన పంచభూతాలు, వాటికి మూలమైన మూలతత్వాలు, ఇవన్నీ ఒకదానితో ఒకటి లయించిపోయి సృష్టి మొత్తం అంతా ఒక చీకటి గుహలాగా మారిపోయినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఏ రీతిలో ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. ఆ శ్రీమన్నారాయణుడు కథ చెప్పు, ఆయన ఎక్కడుంటాడు? నారాయణ నారాయణ హరే కృష్ణ. జనమేజయుడు శ్రీమన్నారాయణుడి తత్వం తెలుపమని అడగగా వైశంపాయన మహర్షి సంతోషించి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు: జనమేజయ, ఈ రకంగా శ్రీ నారాయణ తత్వాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మీ వంశంలోనే ఉంది కదా. ఉత్తమ పుణ్యాలు చేసిన వారికి మాత్రమే ఇలాంటి ఆసక్తి ఉదయిస్తుంది. నేను పూర్వం మా గురువుల ద్వారాను, వేదాధ్యయనం ద్వారాను, తర్వాత సాక్షాత్తుగా దేవతల ద్వారాను కూడా శ్రీమన్నారాయణ గురించి ఎన్నో విశేషాలు విని ఉన్నాను కదా. మీరంతా ఎంతో ఆసక్తిగా అడుగుతున్నారు కనుక ఆ విశేషాలను వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. మా గురుదేవులైనటువంటి వ్యాస భగవానుల వారు
తమ దివ్య దృష్టితో అనేక దేవరహస్యాలను గ్రహించి నాకు బోధించి ఉన్నారు. వాటిలో ఎంతవరకు నేను అర్థం చేసుకోగలిగానో, అర్థం చేసుకున్న వాటిలో ఎంతవరకు గుర్తుపెట్టుకోగలిగానో, వాటిలో ఎంతవరకు చెప్పగలుగుతానో అదంతా దాపరికం లేకుండా మీకు చెప్పేస్తాను. నేను ఎంత బాగా చెప్పినా మా గురువుగారు వ్యాస భగవానుల వారు వివరించిన స్థాయిలో వివరించడం ఎటువంటి మహర్షులకు కూడా సాధ్యం కాదు. అలాంటిది నాకు ఎలా సాధ్యమవుతుంది? అయినా వారు నాకు బోధించిన నారాయణ తత్వ రహస్యాలు నా హృదయంలో దాగి ఉన్నంత వరకు మర్మం లేకుండా మీకు ఉపదేశిస్తాను. జనమేజయ, ఆధ్యాత్మ విద్య అధ్యయనం చేయదలుచుకున్న వారంతా కూడా ఆలోచించదగిన ఏకైక వస్తువే శ్రీమన్నారాయణ తత్వం. దానినే కారణ విచారణ తత్పరులు సకల జీవులకు మూల కారణం అంటారు కదా. అందరూ దానినే దైవము అంటారు. మరికొందరు అధిదైవమని, ప్రారబ్ధమని కూడా, అదృష్టమని కూడా అంటారు. ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తారు. వేదాలు బోధించేది ఈ తత్వాన్ని. ఎందుకంటే ఎవరికైనా భక్తి కలగాలంటే నారాయణుడు ఎవరు, నారాయణ తత్వం అంటే ప్రారంభం అన్నమాట. వాళ్ళ నిజమైన ప్రారబ్ధ కర్మం వల్ల వచ్చేటువంటిది అని అర్థం. ఇక్కడ రకరకాల మార్గాలలో ఆధ్యాత్మిక సాధన చేసే సాధకులంతా ధ్యానించేది ఆ తత్వాన్నే, నారాయణ తత్వం. మహర్షులు రకరకాలుగా బోధించేది కూడా ఆ తత్వాన్నే. దాని గురించే నీకు ఒకంత వివరంగా బోధిస్తాను. మనలో నుంచి వాక్కును పుట్టించేది ఆయనేనే కదా. అయినా కూడా ప్రతి వాడికి నేనే మాట్లాడుతున్నాను అనే భావాన్ని కలిగించేది కూడా ఆయనే. శృతులు బోధించే మోక్షము ఆయనే. ఆ వేదాలను వివరించే స్మృతులు ఆయనే కదా. బీజము ఆయనే, వృక్షము ఆయనే. అలాగే ఎక్కడెక్కడ కారణ పదార్థమున్నా ఆ కారణము ఆయనే, దాని కార్యము ఆయనే కదా, శ్రీమన్నారాయణ భగవానుడు కదా. ఇక యుగాల ప్రవృత్తిని గురించి చెబుతాను విను. కృతయుగం యొక్క పొడుగు 4000 దివ్య సంవత్సరాలు. దీని తర్వాత 800 దివ్య సంవత్సరాలు యుగసంధి కాలంగా ఉంటుంది. ఇది అంటే మధ్యలో ఉంటుంది. యుగానికి యుగానికి మధ్యలో ఉండేటువంటి సంధి యుగమే ఇంత పెద్దగా ఉంది. ఆ విధంగా ఈ యుగంలో ధర్మం 4 పాదాలతోనూ నడుస్తుంది. 4 పాదాలంటే తపస్సు, శౌచము, దయ, సత్యము అనేటువంటి 4 అంశాలే. అధర్మదేవత ఎట్లా ఉంటుంది? కేవలం ఒక అంశతో నామమాత్రంగా జీవించి ఉంటుంది. కేవలం కొంచెమైనా ఉండాలి కదా, ఉంటుందంతే. కృతయుగంలోని జీవులు సహజంగానే సత్యం మీద ఆసక్తి కలవారే ఉంటారు. అది నిజమే కదా. ఈ యుగంలో మానవులు స్వీయ ధర్మం మీద, స్వీయ వృత్తి మీద ఆసక్తి కలిగి ఉంటారు. ఒకరి ధర్మాలు మరొకరు ఆచరించరు, ఒకరి వృత్తిని మరొకరు లాక్కోరు. ఇక త్రేతాయుగం యొక్క పొడుగు 3000 దివ్య సంవత్సరాలు. దాని తర్వాత 600 దివ్య సంవత్సరాలు సంధికాలం. మళ్ళీ ఈ యుగంలో ధర్మదేవతకు 3 పాదాలు ఉంటాయి. అధర్మదేవతకు 1 పాదం పెరిగి 2 పాదాలు వస్తాయి. ఇక అధర్మానికి 2 పాదాలు వచ్చాయి. ఇక ఈ త్రేతాయుగంలో ఇప్పుడు సత్యనిష్ట కొంచెం తగ్గుతుంది, అత్యాశ కొంచెం పెరుగుతుంది. దానివల్ల ఒకరి ధర్మాన్ని మరొకరు, ఒకరి వృత్తిని మరొకరు అపహరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనుష్యులలో బలం తగ్గుతుంది. ఈ మార్పు దైవకృతం. ఇదంతా వాడి యొక్క సంకల్పం. అందుచేత దీనిని ఎవరు కూడా ఆపలేరు. తర్వాత వచ్చేది ద్వాపర యుగం. దీని పొడుగు 2000 దివ్య సంవత్సరాలు. యుగసంధి 400 దివ్య సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 2 పాదాలతోనే ఉంటుంది. చూసారా? అధర్మానికి 3 పాదాలు వస్తాయి ఇప్పుడు. దీనివల్ల ఈ యుగంలోని బ్రాహ్మణులలో ధనాశక్తి పెరుగుతుంది. శాస్త్రజ్ఞాన సంకలన విద్వాంసుల్లో రజోగుణం పెరుగుతుంది. అంటే శాస్త్రజ్ఞానం కల విద్వాంసులు ఎవరెవరు శాస్త్రజ్ఞానం ఉందో వాళ్ళందరికీ రజోగుణం పెరుగుతుంది. ప్రజల్లో
ఎక్కువ మంది వంచకులు, క్షుద్ర స్వభావులు కనిపిస్తూ ఉంటారు. ఈ యుగంలో ధర్మం కొంతవరకు చితికిపోయి దుర్లభం అయిపోతుంది. దానివల్ల ప్రజల్లో తపోనియమాల మీద, ఉపవాసాల మీద ఆసక్తి తగ్గుతుంది. అన్నిటికంటే క్రూరంగా ఉండేది కలియుగం. ఇక దీని పొడుగు 1000 దివ్య సంవత్సరాలు, యుగసంధి 200 దివ్య సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మానికి ఒకటే పాదం మిగులుతుంది, అధర్మానికి మాత్రం ఇప్పుడు 4 పాదాలు వస్తాయి. అందువల్ల ఈ యుగంలో ప్రజల్లో విషయ వాంఛలు అధికంగా ఉంటాయి, తమోగుణం ప్రబలంగా ఉంటుంది. ధర్మ నియమాలు పాటించేవాడు కానీ, వేదాధ్యాయను నియమబద్ధంగా చేసేవాడు కానీ ఒక్కడు కూడా కనిపించడు. ఈ యుగ లక్షణాలను గురించి వ్యాస భగవానుడు స్వయంగా చెప్పిన మాటలను పూర్వమే విని ఉన్నాం కదా. ఈ విధంగా 4 యుగాల్లోనూ కలిపితే యుగసంధులు కలుపుకొని దాని పొడుగు 12,000 దివ్య సంవత్సరాలు. దీనినే ఒక మహాయుగము అంటారు. ఇలాంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతర కాలం అవుతుంది. ఈ మన్వంతరానికి అధిపతిగా ఉండేటువంటి మహనీయుణ్ణి మనువు అని మనం పిలుస్తాం. ఒక మన్వంతర కాలం పూర్తి అయ్యేసరికి ఆ మనువు యొక్క ఆయుర్దాయం పూర్తి అయిపోయి పై మన్వంతరాలకి క్రొత్త మనువు అధికారంలోకి వస్తాడు. ఈ విధంగా మన్వంతరాల చక్రం నడుస్తూ ఉంటుంది. ఈ వరుసలోనే పరిపూర్ణమైనటువంటి ప్రళయం కూడా వస్తుంది. ఆ లెక్కలు ఎలాగంటే, ఇందాక చెప్పిన మహాయుగాలు 1000 కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజులో సగం, అంటే ఒక పగలవుతుంది. ఇలా బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిచి రాత్రి ప్రారంభమయ్యేసరికి మొత్తం చరాచర సృష్టి అంతా కూడా ప్రళయంలో లీనమైపోతుంది. ఈ సమయానికి శ్రీమన్నారాయణుడే రుద్రుడుగా మారి సకల జీవుల్లోని ఇంద్రియాలను, ప్రాణాలను తనలోకి ఆకర్షించేసుకుంటాడు. అప్పుడు తనే మేఘస్వరూపుడే అంతులేని వర్షం కురిపిస్తాడు. దానివల్ల ముల్లోకాల సృష్టి అంతా జలమయమైపోతుంది. జనమేజయ, నీకు ఈ సంహార ప్రక్రియను సంగ్రహంగా చెప్పాను. నిజానికి ఈ ప్రక్రియ చాలా విస్తారమైంది. ప్రళయ సమయం వచ్చేసరికి శ్రీమన్నారాయణుడే అగ్నిదేవుడిగా మారి తన జ్వాలలను పెంచేసి నీళ్లతోనూ పర్వతాలతోనూ సహా భూమికి అధోలోకమైనటువంటి రసాతల లోకంలో ఉండే నీటిని కూడా తన అగ్నిజ్వాలల ద్వారా త్రాగేస్తాడు. అంటే నారాయణుడు తాను ఇచ్చిన దాన్ని తానే తీసేసుకుంటాడు కూడా. ఇలా మొత్తాన్ని దహించిన తరువాత అంతా ఆయనే మళ్ళీ గొప్ప మేఘంగా మారి పెద్ద వర్షం కురిపించి ప్రపంచ మొత్తాన్ని ఒక ఏకర్ణవ మహాసముద్రంగా మార్చేస్తాడు. ఎంత ఒక్కటే మాదిరిగా ఆ మహాసముద్రంలో ఆయన ఏకాగిగా ఒకటేగా కొన్ని వేల లక్షల సంవత్సరాలు యోగధారణలో ఉంటాడు యుగరూపంగా. ఈ సమయంలో ఆయన స్వరూపాన్ని ఎవరూ గ్రహించలేరు. వింటున్న జనమేజయుడు ఈ దశలో ఇలా ప్రశ్నించాడు. వైశంపాయన మహర్షి, మీరు ఏకార్ణవము మహాసముద్రం అంటున్నారు కదా, ఆ మాటకు అర్థం ఏమిటి? దాంట్లో ఒక పురుషుడు ఉంటాడు అంటున్నారు. ఆ పురుషుడు అంటే ఏమిటి? ఆ పురుషుడు యోగధారణ చేస్తాడంటున్నారు కదా, ఇది ఎలా ఎంతకాలం జరుగుతుంది అని అడిగాడు. వైశంపాయన మహర్షి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, నేను చెప్పే ఏకార్ణవ సమయంలో సూర్యచంద్రులే లేరు. ఇక కాలాన్ని కొలిచేదెవరు? కనుక నేను చెప్పిన పరమాత్మ అనే పురుషుడు ఆ మహాసముద్రంలో ఎంతకాలం ఉంటాడో చెప్పేందుకు అవకాశమే లేదు. ఇక నేను చెప్పే పురుషుడి గురించి వివరాలు చెప్పేందుకు ఆయన ప్రక్కన మరో జీవి కూడా లేడు. అందుచేత ఆయన్ని గురించి ఎవరూ వర్ణించి చెప్పలేరు. అంటే ఆయన నిర్వచనాలకు అతీతుడు. ఆయన ధరించే యోగం కూడా నిర్వచనాలకు అతీతమైనదే. అయినప్పటికీ ఆ మహాపురుషుని గురించి వివరించేందుకు వేదాలు కృషి చేస్తున్నాయి.
అందుకే ఆయన్ను అక్షర పరబ్రహ్మ అని, నారాయణుడు అని, యజ్ఞపురుషుడని, పురుషోత్తముడని, మహాపురుషుడని ఇలాంటి పేర్లతో పిలుస్తున్నారు వాళ్ళంతా. అంతేకాదు ఆ అక్షర పరబ్రహ్మలో నుంచే 4 వేదాలు జన్మించాయి. 4 ముఖాల బ్రహ్మ కూడా జన్మించాడు. ఆ బ్రహ్మదేవుడికి వేదాలను ఉపదేశించింది కూడా ఈ మహాపురుషుడే. వేదాలే కాదు, వేదాల చేత బోధింపబడే యజ్ఞాలు, ఆ యజ్ఞాలను నిర్వహించే ఋత్వికులు, ఆ ఋత్వికులు వినియోగించే సమస్త వేదాంగాలు అనగా వేదాలను వివరించే శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా ఆ మహాపురుషుడి యొక్క అవయవాల నుంచే ఆవిర్భించాయి. నారాయణుడు అనబడేటువంటి ఈ మహాపురుషుడి యొక్క తత్వాన్ని వివరించేందుకోసం మా గురుదేవులైన వ్యాసుల వారు అత్యంత దీర్ఘజీవి అయినటువంటి మార్కండేయ మహర్షికి జరిగిన ఒక అపూర్వ అనుభవాన్ని నాకు చెప్పి ఉన్నారు. జనమేజయ, నీకు తెలుసు కదా, శివుడి యొక్క వరప్రభావం వల్ల మార్కండేయ మహర్షికి అంతులేనంత ఆయుర్దాయం లభించింది. అటువంటి ఆయుర్దాయంతో ఆ మహర్షి దీర్ఘకాలం తపస్సు చేస్తూ ఉండిపోయాడు. కొంతకాలం అయ్యేసరికి ఆయనకి తీర్థయాత్ర చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. కొన్ని వేల సంవత్సరాల పాటు అలా భూమండలమంతా తీర్థయాత్రలు చేస్తూ తిరిగాడు. ఆయన అలా తిరుగుతూ ఉండగా ఒకసారి ఉన్నట్టుండి ఆయన ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆ ఆకాశంలో మానవుల కంఠం వంటి ఒక గుహలో నుంచి ఆయన ఎగిరి బయటపడ్డాడు. ఆ గుహ ఏదో కాదు, అదే నారాయణుడి యొక్క ముఖం. ఆ విషయం మార్కండేయుడికి తెలియదు కదా. అలా ఎగిరిపడ్డ మార్కండేయ మహర్షి సరాసరి ఒక పెద్ద సముద్రంలోకి వచ్చి పడ్డాడు. ఎటు చూసినా నీరే, మొత్తం అంతా చిమ్మ చీకటి, ఏమీ అర్థం కావటం లేదు. ఈ దశలో ఆ మహర్షికి నా ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే చింత పట్టుకుంది. పైగా తనకు కనిపించేదంతా నిజమా కల మతిభ్రమ అనే సందేహం కూడా పట్టుకుంది. ఇది నా మతిభ్రమేనేమో అని గట్టిగా తోచసాగింది. ఆయన మెల్లగా ధైర్యాన్ని పుంజుకొని ఆ సముద్రంలో తోచిన దిక్కుకు ఈదడం మొదలుపెట్టాడు. ఎంతసేపు ఈదాడో లెక్కలేదు. అలా ఈదగా ఆ మహర్షికి ఒక పర్వతం వంటి మానవాకారం కనిపించింది. ఆ ఆకారం ఆ చీకటి కన్నా నల్లగా ఉంది. మనిషి నీళ్ల మీద తేలుతూ పడుకున్నట్లు కనిపిస్తుంది. చుట్టుపక్కలంతా చీకటే కానీ ఆయన శరీరం నుంచి మాత్రం గొప్ప తేజస్సు ప్రసరిస్తుంది. పైగా ఆ మనిషి బుసలు కొట్టే పాములాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు. మార్కండేయ మహర్షికి ఒక తోడు దొరికినందుకు సంతోషంగా ఉన్న ఆ రూపం చూస్తే భయంగా ఉంది. అయినా ధైర్యం చేసి నువ్వెవరివి అని అడుగుదామనే ఉద్దేశంతో ఆ పురుషుడికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. అంతే, ఆ పురుషుడు పీల్చే గాలి వేగానికి మార్కండేయ మహర్షి ఆకాశంలోకి పైకి లేచి ఆయన ముక్కుల్లోంచి లోపలికి వెళ్ళి ఎక్కడో తెలియని చోట పడ్డాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.